కొన్ని షార్ట్ కట్స్ చెప్తా ఉంటాను మిడిల్లో. షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి అండ్ కొన్ని ప్రొసీజర్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి మ్యాట్రిక్సెస్ టైప్స్, ఆల్జిబ్రా విత్ మ్యాట్రిసెస్ రాసుకోండి. ట్రాన్స్పోజ్ అండ్ ప్రాపర్టీస్, symmetric and skew symmetric matrices, కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా ఉంటాయి. లైక్ ఆర్థోగోనల్, ఇంపార్టెంట్ ఉంటుంది బట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నుంచి అడ్జాయింట్, ఇన్వర్స్ అండ్ డిటర్మినెంట్స్ లో డిటర్మినెంట్స్ అండ్ ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ టాపిక్స్ మీకు ఎంసెట్ లో వచ్చే క్వశ్చన్స్, మోస్ట్లీ రిపీటెడ్ టాపిక్స్. ఇక్కడ మీకు కంపల్సరీ క్వశ్చన్ 100% 1000%. క్లియరా? రాసుకున్నారా? Yes, sir. 3 to 4 క్వశ్చన్స్ వస్తాయమ్మా ఈ టాపిక్స్ నుంచి. ఇక్కడ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అండ్ ఇక్కడ నుంచి పక్కా 1 క్వశ్చన్ అండ్ ఇక్కడ నుంచి ఒక 1 క్వశ్చన్. డిటర్మినెంట్స్ నుంచి ఒక 1 క్వశ్చన్, ఇక్కడ నుంచి ఒక 1 క్వశ్చన్ అండ్ ఇక్కడ నుంచి ఒక 1 క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ అనేది ఇక్కడ నుంచి రావచ్చు లేదా డిటర్మినెంట్స్ నుంచి రావచ్చు. ఓకే, మ్యాట్రిక్స్ బేసిక్స్ నుంచి చెప్తాను. మీరు బేసిక్స్ అని బోర్గా వినకండి. క్వశ్చన్స్ ఇస్తే మాత్రం మీరు సాల్వ్ చేయలేకపోతే నాకు తెలియదు. ఎవ్రీథింగ్ వినండి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? A11, A12, A13, A3. What are the diagonal elements? A11, A22, A11, 0. Oh. Okay. What is the order of this matrix? 3 by 3. 3 by 3 into 3. 3 into 3 another. 3 by 3 another. What is I and what is J? What are the I and J? I represents row, J represent
కాలమ్స్. కాలమ్స్. ఎవ్రీథింగ్ రాసుకోండి. ఇది నాకు తెలుసు కదా నేను రాసుకున్నంటే నాకు తెలియదు. క్వశ్చన్ ఇస్తాను, సపరేట్ గా మీకు ఫోన్ చేసి మరి క్వశ్చన్ సాల్వ్ చేపిస్తాను. చేయలేకపోతే మాత్రం ఎవ్రీథింగ్ రాసుకోండి. ఓకేనా? అది కంప్లీటా? ఇది రాసుకున్నారా? ఇది రాసుకున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, రాసుకున్నారైతే ఒక క్వశ్చన్ ఇస్తే చేయండి. మ్యాట్రిక్స్ చెప్పండి మనకు ఫాస్ట్ గా. ఇది ఒక క్వశ్చన్. మీకు యాజిటీస్ ఎంసెట్ లో రావచ్చు. మ్యాట్రిక్స్ చేస్తున్నారా చెప్పాలా? స్టూడెంట్స్ వినండి, మనకి ఏం తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ A11, A12, 21 తెలుసు. రాద్దాము ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమన్నాడు ఇక్కడ? ఐ అనేది జే కంటే ఎక్కువ ఉన్నప్పుడు I - J చేయమన్నాడు. మ్యాట్రిక్స్ ఈస్ 3/3 మ్యాట్రిక్స్ ఫామ్ చేద్దాం. I అనేది J కంటే తక్కువ ఉన్నప్పుడు I - J చేయమన్నాడు. అంటే ఇక్కడ మనకి J వాల్యూ పెద్దది ఉండాలి, I వాల్యూ చిన్నది ఉండాలి. అంటే ఇది ఇది అంతేనా? ఇంకేదైనా ఉన్నాయా? చూడండి, ఇది I, ఇది J, ఇది I, ఇది J. అంతేనా? అర్థమవుతుందా అమ్మా? సార్ అర్థం కావట్లేదు సార్. మనకి ఇదేంటి A11 కదా? ఎస్ సార్. ఇందులో I ఏది, J ఏది? I అంటే రిప్రజెంట్ రో, 1. J రిప్రజెంట్ కాలం కదా. ఇక్కడ A12 అనేది రో ఏది, కాలం ఏది? I ఏది, J ఏది? 1, 2 ఉంది. I = 1, J = 2. I = 1, J = 2 కదా. 2. మీరు ఇప్పుడు దాని ప్రకారంగా ఇక్కడ కండిషన్స్ ఇచ్చిండు. ఏంది? ఫస్ట్ ఇది చూద్దాం. A11 అంటే I = 1, J = 1 కదా. బోత్ ఆర్ ఈక్వల్ I, J. ఇప్పుడు ఇలా ఏ కండిషన్? ఇదే కదా, I = J. I = J ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు? I + J స్క్వేర్. అంటే 1 + 1 స్క్వేర్. ఆన్సర్ ఎంత? 2 కదా. అంటే ఇక్కడ 2 వాల్యూ వచ్చింది.
నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది చేయండి, ఐ వాల్యూ 1 ఉంది, జే వాల్యూ 2 ఉంది. ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది చూడండి. ఐ ఈస్ లెస్ దాన్ జే. -1. ఏ కండిషన్ ఇందులో? ఐ లెస్ దాన్ జే. ఫస్ట్ కండిషన్. I minus J. I minus J means 1 minus 2. ఆన్సర్ -1. అట్లా అన్ని చెప్పేసేయండి తొందరగా. 7, sir. 7 ఎక్కడ 7 అమ్మా? -2 sir. ఇక్కడ -2. ఇక్కడ నెక్స్ట్ 3 sir. 3 రాదమ్మా, ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ -1, 5, 7, 12. ఒకసారి చెక్ చేయండి, కావాలంటే చూసుకోండి మీరు కరెక్ట్ కండిషన్స్. ఇంత ఈజీ క్వశ్చన్ కూడా మీరు తప్పు చేస్తే లాభం లేదు. అర్థమైందా? క్లియర్ అమ్మా? ప్రాసెస్ అయితే అర్థమైంది, మీరు చేస్తారు, చేసుకోండి, తర్వాత కరెక్ట్ ఆన్సర్ చేసుకోండి. కొన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూద్దాము. సార్ సెకండ్ 3 రాదు, 3 వస్తుంది సార్, 4 రాదు. ఇక్కడ ఇదా? 2 కింద. ఇదే కదా? ఎస్ సార్. 2, 1 ఉంది. I ఈక్వల్ టు J ఈక్వల్ టు 1. ఏ కండిషన్? థర్డ్ కండిషన్. 2J 2J ప్లస్ I. అంటే 2 ప్లస్ 1. సారీ మా, సారీ. చూడండి అన్ని కరెక్టేనా నేను రాసింది? ఒకసారి వెరిఫై చేయండి, అన్ని కరెక్టేనా? సరే, మీరు తర్వాత చేసుకోండి, ప్రాసెస్ అయితే తెలిసింది కదా. ఈ క్వశ్చన్ అయితే రాసుకుంటారు కదా, మీరు కరెక్ట్ తర్వాత చేసుకోండి. దట్ ఈస్ ద ప్రాసెస్. రో మ్యాట్రిక్స్ అంటే ఎట్లుంటది? జస్ట్ రోనే ఉంటది. రో మ్యాట్రిక్స్ ఓన్లీ రో, కాలం ఓన్లీ కాలం. నల్ మ్యాట్రిక్స్ ఇవన్నీ రాసుకోండి మీరు. మళ్ళీ ఇప్పుడు ఇప్పట్లాగా ఫస్ట్ నేను చెప్పింది రాసుకోకుండా క్వశ్చన్ ఇస్తే చేయలేరు. మళ్ళీ ఇవి చెప్తున్నా, ఇవి రాసుకోరు, మాకు ఇవి తెలుసు సార్ అంటారు, క్వశ్చన్ ఇస్తే చేయరు. సో ప్రతి ఒక్కటి క్లియర్గా రాసుకోండి. నల్ మ్యాట్రిక్స్ ఎవ్రీథింగ్ 0 ఉండాలి. ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి 0. Horizontal matrix, also known as Row matrix. Vertical matrix, also known as Column matrix. rectangular matrix. Columns are not equal to rows. ఈ కండిషన్స్ అన్ని రాసుకోండి. స్క్వేర్ మ్యాట్రిక్స్,
Columns equal to rows. ఓకే క్లియర్ రాసుకున్నారా? మోస్ట్లీ మనకు స్క్వేర్ మ్యాట్రిక్స్ పైన ఉంటాయమ్మా క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఆర్ ఓన్లీ ఆన్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. మోస్ట్లీ కాదు, ఓన్లీ. పైకి స్క్రోల్ చేస్తారా? అమ్మా ఇవి బేసిక్సే కదా, మీరు ఫాస్ట్ గా రాసుకోవాలి కదా. స్క్వేర్ మ్యాట్రిక్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆస్క్డ్ ఇన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఓన్లీ. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. What is this? Diagonal elements. Diagonal की upper elements 0 అవుతే lower triangle matrix. As the same. Downside element 0 అవుతే upper elements, upper triangle. డయాగోనల్ మ్యాట్రిక్స్ అమ్మా, ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు మీకు. ఐపీలో ఇంపార్టెంట్ టాపిక్, ఇక్కడ లాంగ్ క్వశ్చన్ కూడా వస్తుంది. వాట్ ఈస్ డయాగోనల్ మ్యాట్రిక్స్? ఎక్సెప్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్, రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ 0. వాట్ ఈస్ స్కేలర్ మ్యాట్రిక్స్ అమ్మా చెప్పండి. స్కేలర్ మ్యాట్రిక్స్ చెప్పండి అమ్మా. సహస్ర చెప్పమ్మా. A square matrix with all diagonal entries equal and non-diagonal entries are equal to 0. Yeah, diagonal elements should be equal and remaining all Equals to 0. yes. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? What is trace of matrix? Addition of diagonal That is elements. sum of diagonals. Sir, ఒకసారి స్క్రీన్ డౌన్. తొందరగా. ఓకే సార్. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్, దీని ట్రేస్ చెప్పండి. A plus B plus C. A plus B plus C, sir. A plus B plus C. Sum of the diagonal elements are called trace of the matrix. What is trace of this matrix? 5. Yes. 5. ఇక్కడ రాసుకోండి. ఇవి తొందర నాతో పాటు నోట్ చేసుకోండి.
Properties of trace of matrix. Trace of A transpose is equals to trace of A. Trace of Trace of Ka equal to AK. మళ్ళీ స్క్రీన్ డౌన్ సార్ అనకండి, తొందర నాతోనే నోట్ చేసి వేసుకోండి. కంప్లీటా? ఈ ప్రాపర్టీస్ కొంచెం మీరు చూసుకోండి. ఏదైనా ఏకి ట్రాన్స్పోజ్ చేసి దానికి ట్రేస్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ ఇస్ ఏ మ్యాట్రిక్స్. దీని ట్రేస్ అండ్ ఏ ట్రాన్స్పోజ్ చేసినా కూడా ట్రేస్ ఈక్వల్ ఉంటుంది అని మీనింగ్. సేమ్ కేఏ అండ్ ఏ యొక్క ట్రేస్ కూడా సేమ్ ఉంది. ఓకేనా? ఈ ప్రాపర్టీస్ మీరు చూసుకుంటారు కదా, నో నీడ్ టు జస్ట్ రిమెంబర్ ద ప్రాపర్టీస్. మనకి ఏ క్వశ్చన్లో వచ్చిన ఏ ప్రాపర్టీ యూజ్ అయినప్పుడు అది యూజ్ చేసేయాలి. అండ్ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్. should be same order. ఇది 3/3 అయినప్పుడు ఇది కూడా 3/3 కావాలి. ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ అయినప్పుడు క్వశ్చన్లో అడుగుతాడు దిస్ ఈస్ ఈక్వల్ టు దిస్ అంటే రెండిటి ఆర్డర్ సేమ్ ఉండాలి అండ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ ఉండాలి. ఓకే, క్లియరా? ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఫాస్ట్ అమ్మా. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్. వచ్చిందమ్మా ఆన్సర్? చెప్పాలా? చూడండి ఏం చెప్పిన, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పిన. ఈ రెండులను ఈక్వల్ చేయండి. x+3 = x-1. సో సారీ, ఇక్కడ ఇది మైనస్ పెట్టుకోండి సార్. ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది కదా సార్? లేదు, ఇక్కడ మైనస్, అది చూసుకోండి. ఇక్కడ మైనస్ ఏమవుతుంది అప్పుడు? 2x = -4 x = -2. సేమ్
యాజ్ ఇట్ ఈస్ ఈ రెండింటిలో ఈక్వల్ చేయండి. 2y ప్లస్ ఈక్వల్ టు y, 2y మైనస్ 2 x వాల్యూ ఆల్రెడీ వచ్చింది మనకి ఈక్వల్ టు 0, 2y ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 1. యాజ్ ఇట్ ఈస్ z minus 1 ఈక్వల్ టు 3, z ఈక్వల్ టు 4. 9 సార్ ఆన్సర్. అమ్మా ఆన్సర్ 9. 9 sir. కంప్లీటెడ్ సార్. ఓకే, నేను క్వశ్చన్ రాస్తున్నప్పుడు మీరు చేసేయాలి ఫాస్ట్. నెక్స్ట్ నాతోనే మీరు అంటే రాసేసుకోవాలి. మ్యాట్రిక్స్ అడిషన్ అండ్ మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్. ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ లో ఏం చెప్పినాం? కంపల్సరీ ఆర్డర్ ఈక్వల్ అని చెప్పినామా? ఎస్ సార్. ఇక్కడ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ లో కూడా ఆర్డర్ అనేది ఈక్వల్ ఉండాలి. చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పేసేయండి ఇక్కడ వచ్చిన వాళ్ళు. 741,522. సెవెన్ 41522. 52. ఇవి కరెక్టేనా? అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ లో జస్ట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేయండి, అండ్ సెకండ్ థర్డ్ అట్లా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడము. సబ్ట్రాక్షన్ లో కూడా మైనస్ ఈ ఎలిమెంట్ మైనస్ ఈ ఎలిమెంట్ మైనస్ అట్లా. ఓకే, క్లియరా? yes sir. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చాలా ఈజీగా సార్, అదెందుకు చెప్తున్నారు మాకంటే. సరే, ఇది సాల్వ్ చేయండి. ఫాస్ట్. సార్ ఇది మీరే ఎక్స్ప్లెయిన్ చేయారా? ఓకే, చూడండి, 2 కండిషన్స్ ఇచ్చిండు. అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి చేస్తే ఏ వస్తుందా సార్? బీని ఎలిమినేట్ చేస్తే ఏ వస్తుంది కదా సార్? దట్ సేమ్ కరెక్ట్. అట్లా మీరు చేయరాకపోయినా ఓకే సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చేస్తాను. బట్ ఎలా చేస్తామనేది మీరు ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ఎవరు నరసింహానా? ఎస్ సార్. అట్లా మనం ఎట్లా చేస్తే ఆన్సర్ వస్తుంది అన్నది ఐడెంటిఫై చేయాలి మీరు. ఈజీ. సో ఏం చేయాలి ఇప్పుడు? రెండిట్ని యాడ్ చేయండి. చూడండి, ఏ ప్లస్ బి, నేను డబల్ రాయకుండా ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి రెండిట్లని యాడ్ చేస్తుంది. 204 రెండిట్లని అడిషన్ చేస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది? ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్, 2a వస్తుంది కదా. ఆన్సర్ చెప్పండి. రెండిట్లని ప్లస్ చేసి 733 613 613 చేసేసిరా?
Yes, మీరు sir. చెప్పింది ఏనా 2 ఏనా? ఏ సార్ A. కరెక్ట్ అమ్మా. 733,613 అండ్ అలాగే బి చెప్పండి. 10 6 minus 2 4 6 minus 6. రాంగ్ అమ్మా. బి 5 3 minus 1 2 3 minus 3. ఇక్కడ ఏం చేసారు? ఇక్కడ రెండిట్లను ఏం చేసాం? యాడ్ చేసినాం. ఇక్కడ ఏం చేస్తారు? Minus. రెండిట్లను మైనస్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ 2b సార్ ఇప్పుడు మిగులుతుంది. డైరెక్ట్ కూడా చేయొచ్చు కదా సార్. A plus B equal to ఇచ్చింది కాబట్టి A equal to అది మైనస్ B. నేను అనేది ఎట్లా? డైరెక్ట్ అంటే ఇప్పుడు A plus B equal to అది ఇచ్చింది కదా సార్. ఇప్పుడు A ఫైండ్ అవుట్ చేసినాం కదా. డైరెక్ట్ B equal to ఇది మైనస్ అట్లా కూడా చేయొచ్చు. కానీ మీకు ఈ మెథడ్ అనేది మీకు మైండ్ లో ఫిక్స్ కావాలని ఇట్లా చెప్తున్నా. ఇది ఈజీ కాబట్టి ఇట్లా చేసేస్తారు. ఒక్కోసారి మనకి టఫ్ ఇస్తారు కదా సార్. అర్థం కావట్లేదు సార్. ఇది అర్థం కాలేదా? ఈ క్వశ్చన్ అర్థమైందా అమ్మా అందరికి? ఎవరికైనా అర్థం కాలేదా? హలో అమ్మా, ఎవరికైనా అర్థం కాలేదా చెప్పు. అర్థం కాలేదు సార్. ఓకే, మనకి ఈ 2 ఇచ్చిండమ్మా క్వశ్చన్. ఇది మనకి ఏం కావాలి? సపరేట్ గా ఏ కావాలి, సపరేట్ గా బి కావాలి. రెండిట్లను అబ్జర్వ్ చేస్తే దీన్ని యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? దీన్ని అండ్ ఇది ఇక్కడ కింద రాసిన రెంట్లను యాడ్ చేస్తున్నాం. రెంట్లను యాడ్ చేస్తే ప్లస్ బి మైనస్ బి క్యాన్సలా? సాహితి చూడు, ప్లస్ బి మైనస్ బి క్యాన్సలా? అమ్మా వింటున్నావా? ఎస్ సార్. ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్. రెండిట్లను యాడ్ చేస్తే అప్పుడు ఏం మిగులుతుంది? మనకు 2a మిగులుతుందా? ఎస్ సార్. ఈ రెండిట్లను యాడ్ చేసి ఇక్కడ రాస్తున్నాం. వాళ్ళు డైరెక్ట్ చెప్పారు ఆన్సర్, బట్ ఇక్కడ ఆన్సర్స్ ఏమొస్తుంది చెప్పి రెండిట్లను యాడ్ చేస్తే. రెండిట్లను యాడ్ చేస్తే 12 + 2 14, 6 + 0 6, 2 + 4 6, 4 + 8 12 and 4 - 2 2, 0 + 6 6. ఇక్కడ నాకు అర్థమైందా? ఎస్ సార్. 2a = ఈ మ్యాట్రిక్స్ ఉంది. మనకు ఓన్లీ ఏం కావాలి? ఏ కావాలి. ఈ 2ని తీసుకెళ్తే ఏమవుతుంది? అన్నిటికీ డివైడ్ అవుతుందా? అంటే మల్టిప్లై ఉంది. సో ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? అన్నిటికీ డివైడ్ అయితే 733,613. ఎస్ సార్. ఇప్పుడు మనకి ఏ మ్యాట్రిక్స్ వచ్చేసిందా? ఎస్ సార్. బి రావాలంటే ఏం చేస్తావు నీ లాజిక్ ప్రకారం? అయితే మనకు ఒకటి వచ్చేసింది ఏ మ్యాట్రిక్స్. లేదంటే ఇక్కడ ఉందా? ఇలా సబ్స్టిట్యూట్ చేసి a - b అంటే ఏ ఉంది మనకి ఏంటి? 733,613 మైనస్ బి తెలియదు ఈక్వల్ టు 204. ఇట్లా ఉంది మనకి. దీన్ని ఇటు తీసుకెళ్ళు, దీన్ని ఇటు తీసుకురా. అర్థమవుతుందా చెప్పేది? ఎస్ సార్. చెప్పు, ఆన్సర్ చెప్పు. 5 3 -1 2 3
minus. ఇది ఈక్వల్ టు ఏంది బి కదా, Yes, sir. ఏబి వచ్చేసినాయా? Yes, sir. ఫాస్ట్ గా అర్థం చేసుకోవాలమ్మా. స్కేలర్ అమ్మా. ఇది ఉంది, ఒక స్కేలార్ కి ఏతో మల్టిప్లై చేయాలంటే ఆన్సర్ ఏమవుతుంది? సంథింగ్ ఒక కే మల్టిప్లై విత్ దిస్ హోల్ ఆర్ డివైడ్ విత్, ఇట్లా ఉన్నప్పుడు ఆన్సర్స్ ఏమొస్తుంది? కేఏ, కేబి, కేసి, స్కేలార్ మల్టిప్లికేషన్ రాసుకోండి. క్లియరా? నరసింహ రాసుకున్నావు, నోట్ చేసుకున్నావా? సార్ నోట్ చేసుకున్నాను. చేయండి స్కేలర్ పైన. ఇది కండిషన్ అమ్మా. ఎక్స్ మ్యాట్రిక్స్ కావాలి నాకు, ఏబి మ్యాట్రిక్స్ ఇచ్చిన ఎక్స్ మ్యాట్రిక్స్ కావాలి. ఫాస్ట్ సాహితీ, నువ్వు ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు ఫాస్ట్ గా. Sir, 23 minus 9, 7, 10. No, sorry. Sir, what is this 3a minus 2b plus 3 into? Sir, minus 23/3, 3 minus 7/3 minus 10/3. ఓకే, కరెక్ట్ అమ్మా. చూడండి ఎట్లా చేస్తున్నామంటే, మనకి ఇదొక కండిషన్ ఇచ్చిండు, ఎక్స్ మ్యాట్రిక్స్ అనుకోమన్నాడు, ఏబి ఇచ్చిండు. సో దీన్ని మనము ఎక్స్ కావాలి మనకి, ఈ ఈక్వేషన్ ఎక్స్ కి కావాలంటే 3x ఇటు ఉంచుకోండి, మిగతా అంతా అటు తీసుకెళ్ళండి. అంటే 2b minus 3 అనా? ఇజ్ ఇట్ కరెక్ట్? ఎస్ సార్. బి ఉంది మనకి, ఏ ఉంది. బి మ్యాట్రిక్స్ ని 2 తో ఇంటూ చేయండి స్కేలార్, ఏ మ్యాట్రిక్స్ ని 3 తో ఇంటూ చేయండి, రెండింటిని మేనేజ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మీకు? బి మ్యాట్రిక్స్ 2 తో ఇంటూ చేస్తే ఏమవుతుంది అప్పుడు? -8, 6, 2, 2, -4, minus 3 into 8, 15, minus 5, oh sorry, 3 into a కదా, -3, 9, 6. దేనికి ఈక్వల్ మనకి? 3x కి ఈక్వల్. దీని ఆన్సర్ చెప్పండి. -8 + 15. -8 + 15 -8 - 15 -15. Yes. ఈక్వల్ టు 3a. 3 అనేది ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది? అన్నింటికి డివైడ్ కదా. 23/3, 9/3 is 3, -7/3, -10/3 is
మ్యాట్రిక్స్ ఎక్స్. క్లియరా? మల్టిప్లికేషన్ వెరీ ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంటీఎక్స్ రాస్తున్నాను, మరి మీరు ఎం ప్లస్ ఎక్స్ అనుకోకండి. నేను షార్ట్ కట్లో అట్లా చేస్తున్నాను. మల్టిప్లై b into n by p equal to c into ఏవైనా 2. ఆర్డర్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు మనకి. సబ్ట్రాక్షన్ అండ్ అడిషన్ లో ఆర్డర్ అనేది ఈక్వల్ ఉండాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఏముండాలంటే కాలం ఈక్వల్ టు రో ఉండాలి. మ్యాట్రిక్స్ ఏ అనేది m/n ఆర్డర్ లో ఉంటే బి అనేది n/p ఆర్డర్ లో ఉండాలి. ఇక్కడ ఎంతో ఎండ్ అయిందా, ఇక్కడ ఎంతో స్టార్ట్ కావాలి ఆర్డర్ అనేది. కంపల్సరీ ఇట్లానే ఉండాలి. అండ్ మనకు వచ్చే రిజల్ట్ ఎట్లా వస్తుంది? ఈ రెండు వస్తాయి, m into p వస్తుంది. క్లియర్? అర్థమైందా? Is it clear? Yes, sir. Yes, sir. For example, a matrix 2/3 multiply with a matrix 3/4. రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇది మ్యాట్రిక్స్ 2/4, పాజిబుల్, sir. మల్టిప్లికేషన్ పాజిబుల్ దీనికి? Yes, sir. Yes, sir. రిజల్ట్ 2/4, sir. 2/4. 2/4. ఓకే. A matrix with 2/3 multiply with a matrix with 2/3. Is it possible? No, sir. Yes, sir. Why? Because they are not equal. క్లియర్ ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది? Yes, sir. ఏది పాసిబుల్ అయితే చెప్పండి. వాట్ ఆర్ ద పాసిబుల్ ఆన్సర్స్? మల్టిప్లికేషన్ ఫాస్ట్ అమ్మా, దానికి మీరు చూడొద్దు. ఆర్డర్స్ ఇచ్చేసిన ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏంది, బి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏంది తెలుసు మీకు. AB equals to 2/4, BA equals to not possible, 2AB equals to 2/4, 3BA not possible. పాసిబుల్ ఏంటి? ఇది పాసిబులా? Yes, sir. A and ఇది C possible. ఎస్. ఇది నాట్ పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్, ఇది పాసిబుల్. బికాస్ ఆఫ్ చూడండి, ఏ ఇంటూ బి చేసిన ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి. సో పాసిబుల్ ఏబి. బి అండ్ ఏ ఇస్తే అప్పుడు ఏమవుతుంది? బి 3/4 ఇంటూ ఏ 2/3. 4 and 2 నాట్ ఈక్వల్. సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్. అట్లా ఇది పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్. మ్యాట్రిక్స్ చాలా ఈజీ అమ్మా, మీరు కరెక్ట్ గా ఫోకస్ చేస్తే. ఇది తొందర నాకు ఆన్సర్ చెప్పేసేయండి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడం వచ్చా? మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏంటంటే 2/2 2/2 పాసిబుల్. మనకి రావడం కూడా 2/2 వస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ 2 అండ్ దిస్ 2. ఆన్సర్స్ ఎట్లా అంటే
ఫస్ట్ రోని అంటే ఈ ఫస్ట్ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయండి, ఇక్కడ రాయండి. సేమ్ ఫస్ట్ రో ఈ దీంతో మల్టిప్లై చేయండి, ఇక్కడ రాయండి. సెకండ్ రో దీంతో మల్టిప్లై చేయండి, ఫస్ట్ కాలంతో ఇక్కడ రాయండి. సెకండ్ రో విత్ సెకండ్ కాలం ఇక్కడ రాయండి. అర్థమైంది సాహితీ? మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తారు? Yes, sir. ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్ గా. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ సెకండ్ కాలం. 15, 43, 5, 17. 43, 5, 5, 17. దట్ ఈస్ కరెక్ట్ అమ్మా. చేయని వాళ్ళు చేయండి. అండ్ ప్రాపర్టీస్ అమ్మ రాసుకోవాలి నాతో ఫాస్ట్ గా. ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. క్యూమిటేటివ్ లా అమ్మ. క్యూమిటేటివ్ లా అనేది నాట్ పాసిబుల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఏబి చేస్తే బిఏ ఈక్వల్ ఉంటుందా? ఉండదు. అసోసియేటివ్ లా అమ్మ. A into B multiplied by C equal to, ఇది పాసిబుల్ అవుతుంది. అండ్ డిస్ట్రిబ్యూటివ్ లా. కనిపిస్తుందా బోర్డు? Yes, sir. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి. కండిషన్ ఏంటంటే ఏదైనా ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లై బై ఏ చేసిన లేదా ఏ ఇంటూ ఐడెంటిటీ చేసిన మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? ఏనే వస్తుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ 0, 1, రిమైనింగ్ 0 is the identity matrix. క్లియరా? వెళ్దామా నెక్స్ట్? రాసేసుకున్నారా? Yes, sir. సంజన Yes, sir. వింటున్నా? క్లాస్ అర్థమవుతుందా? Yes, sir. భావన, సుప్రియ, Yes, sir. Yes, sir. ఏమైనా ఫాస్ట్ ఉందా క్లాసు? ఎట్లా చెప్పుకుందామా? ఓకేనా క్లాస్? ఇలాగే చెప్పుకుందాం సార్. ఎనీ ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై విత్ 0, సారీ మల్టిప్లై విత్ నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ వస్తుందమ్మా. నల్ మ్యాట్రిక్స్ ఏతో మల్టిప్లై చేసినా నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. 0 అంటే 0 అనుకోకుండా నల్ మ్యాట్రిక్స్. ఇవన్నీ మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్. క్లియర్? మ్యాట్రిక్స్ క్లియర్? క్వశ్చన్ ఇస్తే చేస్తారా?
Third row of elements of A square is alpha plus beta root 2 amma. Then I need alpha and beta values. చేయండి అమ్మ, ఫాస్ట్గా చేయండి. తొందరగా చేయండి. I need alpha plus beta అమ్మా. ఆప్షన్స్ కూడా ఇస్తాను. చేస్తారా చెప్పాలా, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు? చెప్పండి సార్. చెప్పాలా? క్వశ్చన్ అయితే అర్థమైందా? ఒక ఏ మ్యాట్రిక్స్ ఉంది, అది మనకు తెలియదు. ఏ ఫామ్ లో ఉంది? 3/3 ఆర్డర్ లో ఉంది. అందులో ఇది ఒక కండిషన్ ఇచ్చింది మనకి. ఏ మ్యాట్రిక్స్ కనుక్కున్న తర్వాత అందులో థర్డ్ రో ఎలిమెంట్స్ ఏ మ్యాట్రిక్స్ వస్తుందా దానికి స్క్వేర్ వేయాలి. ఏ స్క్వేర్ చేసిన తర్వాత అందులో థర్డ్ రో ఎలిమెంట్స్ ని ఎట్లా ఉంటది, ఇది యాడ్ చేస్తే ఎలిమెంట్స్ దీనికి ఈక్వల్ అవుతుంది అంట. మన కండిషన్ తీసుకుంటే ఆల్ఫా బీటా వస్తుంది, ప్లస్ చేస్తే వాల్యూ వస్తుంది. చూడండి ఎట్లా. వాట్ ఈస్ ద కండిషన్? √2 ఆఫ్ I ప్లస్ జేనా, అంతేనా? మనకేంది మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఇది ఈ మోడల్ ఫస్ట్ లోనే చెప్పేసిన మీకు, అయినా మీరు చేయలేదు. I ప్లస్ జే ఇక్కడ ఏముంటది? A11 ఉంటది. అంటే √1 ప్లస్ 1 అంటే √2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? 2. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత ఇచ్చింది మనకి? 3/3. Yes, sir. సో 3/3 మ్యాట్రిక్స్ ఫామ్ అన్ని కనుక్కోవాలి. చెప్పండి నాకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసిందా? ఒక హింట్ అయితే ఇచ్చిందా? ఈ వాల్యూస్ అన్ని చెప్పేసేయండి. √2 1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? 1 2 కదా, A12 కదా. క్యూబ్ 2√2 ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారా? సార్ ఎలా Root సాల్వ్ two. చేయాలి చెప్పండి సార్. √2 క్యూబ్. √2 క్యూబా? √2 క్యూబ్ కదా ఇది. మనకు ఆల్రెడీ స్క్వేర్ అండ్ స్క్వేర్ తెలుసు. అంటే √2 స్క్వేర్ ఇంటూ √2 రాసుకోవచ్చు దాన్ని. ఎస్ సార్. 2 ఇంటూ √2 అదే రాసిందా? నెక్స్ట్ 4 పవర్ 4 ఉంటే ఒక స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది. ఒక స్క్వేర్ కి ఒక ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకో స్క్వేర్ ఉంటది అంటే 4. అలాగే పవర్ 5 చెప్పండి. పవర్ 5 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 2 1 కదా. 2 1 అంటే 3. 3 అంటే 2√2. ఇక్కడ 2 2 అంటే 4. ఇది చెప్పండి. 2 3 పవర్ 5 4√2. 4√2 4 4√2 8.
ఓకేనా ప్రాసెస్ అర్థమైందా? మీకు క్వశ్చన్ మొత్తం మీరు చూస్తే అందులో మీకు ఏం కనిపిస్తుంది, ఒక కండిషన్ ఒకటే కనిపిస్తుంది. దాన్ని బట్టి మీకు మ్యాట్రిక్స్ రాయడం అనేది ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఏమొచ్చింది, ఇది ఏ కదా, మనకి ఏం కావాలి, ఏ స్క్వేర్ కావాలి కదా. చేయండి తొందరగా. ఏ అంటే ఏ ఇంటూ ఏ మల్టిప్లై చేసేయాలి. మీరు తొందరగా మల్టిప్లై చేసినాక వాల్యూస్ చెప్పాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీకు తెలుసు. టైం అయిపోతుంది, తొందరగా చెప్పండి ఆన్సర్. మీరు తర్వాత చేసుకోండి. ఆన్సర్ తొందరగా చెప్పండి. ఇక్కడ 1 వస్తుంది. √2 2 √2 2 2 2 2 4. ఇది కరెక్ట్. చూడండి, వెరిఫై చేయండి. నేను కొన్నిసార్లు ఫాస్ట్ చేయడం వల్ల మిస్టేక్స్ కూడా వస్తాయి. మీరు దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. చేస్తున్నారా? సారీ. మల్టిప్లై చేస్తే మనకు సేమ్ వాల్యూస్ వస్తాయమ్మా. ఇందులో ఏం చేయమన్నాడు? థర్డ్ రో ఎలిమెంట్స్ యాడ్ చేయమన్నాడు. అర్థమవుతుందా? సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది, దాన్ని దేనికి ఈక్వేట్ చేయండి మీరు. ఆల్ఫా ప్లస్ బీటా 2 అప్లై చేయండి. సంథింగ్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఆల్ఫా బీటా వాల్యూస్ వస్తాయి మీకు. కంపేర్ చేస్తే మనకి ఏం అడిగిండు? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కావాలి. ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు. తొందరగా క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి, రేపు ఆన్సర్ చెప్పండి. A matrix form of 3 by 3, then a square ఈ క్వశ్చన్ రాసుకోండి అమ్మ, మీరు నాకు చెప్పాలి రేపు. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయరా? ఓకే సార్. ఈ క్వశ్చన్ రాసుకోండి అమ్మ, ఇంటికాడ సాల్వ్ చేయండి హోంవర్క్.
ఓకేనా? క్లియర్ అమ్మా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఎస్ సార్. ఈ క్వశ్చన్ అందరు సాల్వ్ చేయండి. నేను రేపు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఓకేమా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir.